వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. మీకు తెలుసు, మనందరం తెలుసు, మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. రైతు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి దేశం. భూమిని నమ్ముకున్న రైతు, మట్టిని నమ్ముకున్న రైతు, ఆ మట్టి నుంచే సర్వ ప్రపంచం నడుస్తుంది. కానీ ఆ మట్టిలో ఉండి మట్టి పని చేసేటువంటి రైతులు పండించే పంటల ద్వారా అందరం భోజనాలు చేయాలి. దేశ ప్రధానమైన, రాష్ట్రపతి వాళ్ళు పండించిన పత్తి ద్వారా తయారయ్యే వస్త్రాలు ధరించాలి, అన్ని సమస్తం. కానీ రైతు పరిస్థితి ఎందుకంత దీనంగా ఉందనేది ఇవాళ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తర భారతంలో అయితే పెద్ద ఎత్తున రైతు ఆందోళన జరుగుతూ ఉన్నాయి. రైతులు వాళ్ళ హక్కుల కోసం ఆనాడు స్వాతంత్ర పోరాట కాలంలో ఎలా రోడ్ల మీదకి వచ్చారో ఆ విధంగా వస్తూ ఉన్నారు. అయినా అక్కడ సమస్యలు అలాగే ఉన్నాయి. మన రాష్ట్రం, నాకు తెలిసి మన రాష్ట్రం రైతు వ్యవసాయ రంగంలో చాలా మేరకు ఒక స్థాయిలోకి వచ్చాం. అయినా కూడా ఇవాళ రైతు కొడుక్కి ఏమన్నా పెళ్లి సంబంధాలు అంటే ఆడపిల్లలు ఇచ్చే దశ భారతదేశంలోనే కాదు, అభివృద్ధి చెందుతున్న మన తెలంగాణలో కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అధ్యక్ష, అది 25 ఎకరాలు ఉన్నా, 30 ఎకరాలు ఉన్నా, వాడు చదువుకున్న వాడైనా సరే, చదువుకుని వ్యవసాయం ఉన్నా కూడా పెద్దలిచ్చే పరిస్థితి లేదు. దీనికి మార్పు ఏం చేయాలి, ఎలా మార్పు రావాలి, ఇది తీవ్రంగా చర్చించవలసినటువంటి అంశం. ఇతర దేశాల్లో బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా, వివిధ అమెరికా లాంటి దేశాల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు వెళ్లకుండా వ్యవసాయ క్షేత్రాలపైన ఆధారపడి గౌరవంగా బ్రతుకుతా ఉన్నారు. మనం వ్యవసాయ రంగంలోకి వచ్చామంటే చాలు, అది బయట గుమ్మస్తా ఉద్యోగం చేసి, లేకపోతే హోటల్లో ఇతర దేశాల్లోకి వెళ్ళి హోటల్లో పనులు చేసుకున్న వాడిని గౌరవిస్తున్నా తప్పితే ఈ దేశంలో, మన రాష్ట్రంలో కూడా అస్తిత్వం తప్ప. ఒకనాడు రైతే రాజు, జై జవాన్ జై కిసాన్, రైతు లేనిదే రాజ్యం లేదు, గ్రామసేమలే స్వర్గసేమలు, గ్రామాలు బాగుంటే రామరాజ్యం, ఇటువంటి అనేక పదాలు మనం విన్నాం. కానీ ఎక్కడ ఈ లోపం జరుగుతుంది, దీన్ని తీవ్రంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా రైతు మరణాలతో ఎంత అభివృద్ధి జరుగుతున్నా సరే, మరి ఇది మానసికమైనటువంటి వైఫల్యమా, బలహీనత, లేకపోతే ఇతర సామాజికంగా వాళ్ళకి జరుగుతున్న నిరాధారణ అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది మరణిస్తున్నారు. దాదాపు భారతదేశంలో 2014 నుండి 2020 వరకు 11 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మన సగటున రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అంటే వైపరీత్యం వచ్చినా, ఏది వచ్చినా సరే, మొదటి దెబ్బ ఎవరి మీద పడుతుందంటే, అది ఎండలు కానీ, వర్షాలు కానీ, ఏదైనా కానీ, మొదటి దెబ్బ రైతు మీద పడుతుంది. వ్యవసాయం పండకపోతే రైతుకి దెబ్బతింటాడు, కానీ ఉద్యోగస్తులకు చేతికొచ్చాలు వస్తాయి. ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘర్షణ. సమాజంలో 2 భాగాలుగా విడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. రైతాంగం ఒక భాగం, రైతులపైన ఆధారపడిన వ్యవసాయ కూలీలతో కలిపి అది ఒక భాగం, మరొక భాగం మరొక సమాజం. దీని నుంచి ఎలా బయటకు వెళ్ళాలనేది సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మీ ద్వారా కోరుతున్నాను, వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా భావించాలి. వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా భావించాలి. పరిశ్రమకు ఏ విధంగా రాయితీలు ఇస్తున్నారో ఆ రాయితీలన్నీ వ్యవసాయ రంగానికి ఇవ్వాలి. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలి.
ఆ విధంగా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ రైతు బంధు కానీ, రుణమాఫీ, అలాగే పంటల రైతు బీమా, ఈ మూడింటి వలన కొంత మేరకు మన తెలంగాణలో టీఆర్ఎస్ మొదలుపెట్టి దాన్ని మరింత పరిపుష్టి చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. అది ఎవరు మంచి పని చేసినా దాన్ని మంచి అనాల్సిందే. దాన్ని ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ గా తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాటిని జాగ్రత్తగా అందరికీ అందే విధంగా అసంతృప్తి లేకుండా చేయటం బాగా. రెండోది ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిషన్ ఆయనకి అవార్డ్స్, రివార్డ్స్ అన్ని ఇస్తారు. ఆయన చేసిన రికమెండేషన్ మాత్రం పాటించారు. ఆయన ఏం చెప్పారు? ఆయన పండిన వ్యవసాయానికి ఎకరాకి నువ్వు వచ్చిన పెట్టుబడికి 1.5% కలిపి ఇవ్వండి. అదనంగా మనం 10,000 పెట్టి ఇంకొక 5,000 అది ఇవ్వటానికి కూడా ఒప్పుకోలేదు. అదే పెద్ద ఉద్యమానికి దారితీస్తుంది అక్కడ. అందువల్ల నేను మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. సరే, ఇప్పటికే చాలా బడ్జెట్ లో 4వ వంతు దాదాపు ఏ రంగమైనా కానీ, ఇరిగేషన్ కానీ, లేకపోతే హార్టికల్చర్ కానీ, లేకుంటే ఇతర అగ్రికల్చరల్ అలైడ్ సెక్టర్స్ లో కానీ ఏదైనా కానీ 72,000 కోట్లు పెట్టారు. చాలా సంతోషం. దీన్ని ఇంకా మరింతగా ఎఫెక్టివ్ గా మా తమ్ముడు గారు వ్యవసాయం అంటే మంచి ప్రాణం. ఆయన ఊరు వెళితే ఆయన వ్యవసాయ తోటలోనే ఉంటాడు. మంచి శాఖ ఆయనకి వచ్చింది. అదృష్టవంతుడు. ఇంకా అదృష్టవంతుడు అంటే ఆయన మంత్రి పదవి కాదు, రైతులకు సేవ చేయడానికి మంచి అవకాశం వచ్చింది. ఇది పామ్ ఆయిల్ కానీ, హార్టికల్చర్ కానీ, ఇట్లా డిపెండబుల్ లేకపోతే అంతర్లీనంగా ఇంట్రా కల్టివేషన్ వైపు కూడా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇరిగేషన్ సంబంధించి మనం అనేక సంవత్సరాల నుంచి అనేక ఖర్చులు పెడుతున్నాం, వేల కోట్లు పెడుతున్నాం. కానీ ఆ ఇరిగేషన్ అందట్లేదు అధ్యక్ష. అది ఎట్లా ఏ లెక్కను తీయాలంటే ప్రతి ఎకరా సాగుకు వచ్చే విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రాజెక్టులు పెడుతున్నాం. మా జిల్లా ఉంది, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మాకు సీతారాం ప్రాజెక్టు ఉంది. లెక్కలు తీసాం. మా జిల్లాలో అతి తక్కువ, అది కూడా స్థిరీకరణ, కొత్త సాగు లేదు. ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడినట్టుగా ఇక్కడే మాది వివక్షతని మేము అనలేము. ఎందుకంటే 2 మన ఉమ్మడి జిల్లాలు, ఖమ్మం జిల్లా మిగిలిపోయింది. వివక్షతని అనలేం. కానీ ప్లాన్ లోనే అది నిర్ధారణ చేసే సమయంలోనే ఒక ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ లేకపోవటం వల్ల, మొత్తాన్ని అందరికి ఎలా న్యాయం చేయాలనే కాన్సెప్ట్ లేకపోవటం వల్ల జరిగిన లోపంగా నేను భావిస్తా ఉన్నాను. ఆ విధంగా ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మనం గ్రామాల్లో ఉండడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. ఈ కాలంలో గ్రామాలని నిజమైన స్వర్గసీమలుగా మార్చాలంటే గ్రామాలని అక్కడ ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి స్కూల్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి వైద్యశాలలు ఏర్పాటు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ అవకాశం ఏమన్నా ఉంటే, అగ్రి బేస్డ్ అంటే మన పంట ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమలకు ఏమైనా అవకాశం ఉంటే ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేస్తే ముందు గ్రామాలు ఒక ఆకర్షణ, రోడ్లు కానీ అంతా దాని ఒక నగరం సెమీ నగరాల కింద ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి మండలాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్రంలో మా జిల్లాలో కానీ, ఆదిలాబాద్ జిల్లాలో కానీ గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సీతక్క గారు చెప్పినట్లుగా అది ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ టు హ్యావ్ సర్టన్ ప్యాటర్న్స్ ఆఫ్ ల్యాండ్. వారికి అదనంగా ఇచ్చింది ఏం లేదు నాకు తెలిసి. ఇంకా మీకు చెప్పాలంటే లోపలికి వెళితే తప్పు పట్టొద్దు మా టీఆర్ఎస్ మిత్రులు. అధికారంలో ఉన్నటువంటి మా జిల్లాలోనే మన ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు
వందల ఎకరాలు ఆక్రమణ చేసుకున్నారు అధ్యక్ష. ట్రైబల్ పేరు వందల ఎకరాలు. దానికి నేను పేరు చెప్పి ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ పర్సనల్లీ అసలు మొత్తం చేయాలి ఈ ట్రైబల్ దీనిలో. ఎందుకంటే ఆమె మొన్న సీతక్క గారిని చూసాం, ప్రమాణ స్వీకారానికి సీతక్క గారిని పిలిస్తే రేవంత్ రెడ్డి గారి తర్వాత అంత అప్లాసెస్ వచ్చింది ఆమెకే. కష్టపడి అడవిలో పనిచేసింది మన రోడ్డు మీద సార్. అందరికీ ఆమె వేరే ఉద్దేశంతో కాదు, కానీ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ విధంగా కొంత అసలు దీన్ని అర్థం పెట్టుకుని చేసిన వాడు చాలా మంది ఉన్నారు. అయినా నేను మీ ద్వారా మనం చేసేది గిరిజన ప్రాంతాల్లో ఉన్న కొంత పోడు భూములు ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్. వాటిని కూడా పరిష్కారం చేసి గిరిజనులు కూడా నేను చెప్పిన బాధ్యతల్లో మంచి స్కూల్స్ ఇప్పుడు మంచి ఆలోచన చేస్తున్నారు, మంచి వైద్యశాలలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ రైతులు కూడా కాన్ఫిడెన్స్ రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం తెలంగాణలో ఇప్పుడు లెక్క వచ్చింది, గత 10 ఏళ్ల కాలంలో 9 ఏళ్ల కాలంలో 7,300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ కూడా ఈ 8 నెలల కూడా అయిపోయింది అధ్యక్ష. ఈ 8 నెలల కాలంలో కూడా 158 మంది, అంటే ఇక్కడ వారు వీరం లేదు, రైతాంగ మనస్తత్వం. ఇప్పుడు ఈ 8 నెలల్లో కూడా మన రాష్ట్రంలో 158 మంది ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. అందువల్ల దీనికి ఎక్కడో చోట పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉందని నేను మీకు మనం చేస్తూ రైతు బిడ్డలకు ఉద్యోగాల్లో కూడా ఏదైనా రిజర్వేషన్ లాంటి అవకాశాలు ఉంటే మంచిదనేది నా అభిప్రాయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అల్టిమేట్ గా నేను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా సమన్వయం చేసుకోవాలి. ఖచ్చితంగా కేంద్రం వేరు రాష్ట్రం వేరేనే ఆ అంశాలు వచ్చి ఫైట్ చేస్తాం. ఫసల్ బీమా కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ కేంద్ర నిధులను కూడా మన నిధులను జోడించి ఆ విధంగా చేయాలి. ఎందుకంటే రైతు బీమా చూస్తున్నాం, నేను మొన్న కూడా చెప్పాను, పేరుకు రైతు బీమా నుంచి బెనిఫిట్ అయినటువంటి ఒక రైతుని కూడా నేను ఎటువంటి చూడలేదు అధ్యక్ష. మా ప్రాంతంలో అవి నష్టాలు జరుగుతున్నాయి, వరదలు వస్తున్నాయి, ఏదో పోతుంది, ఏదో నెపం చెప్తారు. ఒక్క రైతు కూడా ఈ రైతు బీమా నాకు ఈ దుర్భిక్షం వల్ల పంట నష్టపోతే నాకు రూపాయి వచ్చిందని చెప్పేవాడు కానీ, లేకపోతే వరదల వల్ల నష్టపోతే నాకు రూపాయి వచ్చిందని చెప్పేవాడు కానీ ఒక్కడు నేను చూడలేదు అధ్యక్ష. సారీ, ఇన్సూరెన్స్ పంటల బీమా ఇదిగా రైతు బీమా. అందువల్ల దాన్ని కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ అరటి విప్లవాలు, క్షీర విప్లవాలు, నీటి విప్లవాలు చాలా వచ్చినాయి అధ్యక్ష. వీటన్నిటిని సెంక్రవైజ్ చేసి రైతుకి కాన్ఫిడెన్స్ కల్పించాలి. ఆ రైతు దగ్గరికే వేరే వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించాలి. అప్పుడు రైతు గౌరవంగా ఉండే ముఖ్యంగా స్వామినాథన్ కమిషన్ సూచించినటువంటి పంటలు మనం ఎన్ని రైతు బీమాలు ఇచ్చినా, రైతు బంధు పథకాలు చేసినా, వాడు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటే వాడే 10 మందికి పెట్టగలరు రైతు. అదేవిధంగా రైతు మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలకు కూడా ఒక ప్రత్యేక 12,000 ఏదో ఇస్తామన్నారు. దాంతో కూడా అంతకుముందు ఏదో 3 ఎకరాలు దళిపోందన్నారు. సరే, అది ఇవ్వలేదు, వీరు కూడా చెప్పినా ఇవ్వలేదు, సాధ్యం కాదు. కానీ వ్యవసాయ కూలీలను కూడా గౌరవప్రదంగా బతికే విధంగా వాళ్ళకు ప్లాన్ చేయాలి. అల్టిమేట్ గా మన భారతదేశం 70% వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. తెలంగాణలో బడ్జెట్ లెక్కల్లో 47% వ్యవసాయం మీద ఆధారపడినట్టు చూపెట్టారు. అందువలన రైతే రాజుగా, రైతు లేనిదే దేశం లేదు అనే పరిస్థితుల్లో తీసుకొచ్చే విధంగా ఎలా ప్లాన్ చేస్తారో, ఏం చేస్తారో పాలకులు దీన్ని కృత్రిమంగా ప్రతి ఏడు పెట్టే బడ్జెట్ లాగా పెట్టి కొన్ని అంశాలకే పరిమితం కాకుండా సమగ్రమైనటువంటి బడ్జెట్ వ్యవసాయ రంగం ప్రతి రైతుకు అందే పద్ధతుల్లో, రైతు కూలీకు అందే పద్ధతుల్లో, ఆ విధంగా ఏ రూపాయి అయినా సరే వాళ్ళకు కూడా సమన్యాయంగా పెట్టిన కేటాయింపులు 100% ఖర్చు అయ్యే విధంగా, పేపర్ మీదే కాకుండా చివరి వరకు రూట్స్ లోకి వెళ్ళే విధంగా చక్కటి ప్లాన్ చేయాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. వాయిదా ప్రతిపాదన డాక్టర్ కాల్వాయి హరీష్ బాబు.